హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? తిరుమలకి వెళ్ళామన్నాం కదా, ఇది సెకండ్ పార్ట్. ఘాట్ రోడ్ ఎక్కేసాము, చెకింగ్ కూడా అన్నీ అయిపోయినాయి. తిరుమల పైకి ఎక్కేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత గోవింద 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 అని ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగుంది. ఎక్కడ మైక్స్ పెడతారో తెలియదు కానీ బాగా వస్తుంది సౌండ్ మాత్రం. ఇక్కడికి వచ్చినాక మన ఫ్యాన్ కూడా కనిపిస్తుంది, పవన విద్యుత్ ఫ్యాన్. ఇక్కడ ఒక గార్డెన్. టోటల్గా ఎంట్రీ అయిపోయినాము. ఎంట్రీ అయిపోయాక ఇక్కడ ఒక బస్ స్టాండ్, బాలాజీ బస్ స్టాండ్. ఇదేంటో నాకు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది ఇల్లా లేకుంటే ఏమైనా గెస్ట్ హౌసా, రూమ్స్ రెంట్కి ఇస్తారా తెలీదు. కొండ మీదకి రాగానే మా మామయ్య డ్యూటీ చేసే దగ్గరికి వెళ్ళాము. వరాహస్వామి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ శివలింగం మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టు అంట కుబేరుడు పెట్టిన చెట్టు అంట. అక్కడ శివలింగం మీద అందరూ వాటర్ పోస్తుంటారు అనమాట. కుండలో తీసుకొని లేదా వాటర్ బాటిల్ ఎట్లయితే అట్లా ఒక రౌండ్ తిరిగేసి పోస్తారు. టోటల్గా గుడి దగ్గరికి వచ్చేసాము. ఒకసారి అంతా చూసుకున్నాము. ఇంకా గుడికి గుండు చేయించి రావడానికి వెళ్ళాలి అనేసి ఎక్కడికి వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో తిరుమలలో భక్తులు. ఎంతమందికి దర్శనం అయిందో, ఎంతమందికి అవ్వాలో. అసలు గ్రేట్ గాడ్ కదా, తిరుమల అంటేనే గ్రేట్ అసలు. ఇక్కడ భజన చేస్తుంటారు, మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదే అండి కళ్యాణకట్ట, గుడికి దగ్గరున్న కళ్యాణకట్ట ఇదే. ఎప్పటి నుంచో ఉన్నది కూడా ఇదే చాలా పెద్ద కళ్యాణకట్ట, ఎంతమందికైనా ఉంటుంది. మేము ఎగ్జిట్ నుంచి లోపలికి వెళ్ళాము స్లిప్స్ కోసము. మళ్ళీ ఇంకొక రూట్ ఉందంట, ఆ రూట్లో వెళ్ళాము. అక్కడ నుంచి వెళ్తే రిషికి ఈయనకి ఇద్దరికి ఇచ్చారనమాట గుండు చేయించుకోవడానికి టికెట్స్. మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా పడుకోవడానికి, కూర్చోవడానికి, టైం స్పెండ్ చేయడానికి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. చేసారా ఎన్ని షాపింగ్స్ ఉన్నాయో. ఇట్లా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో స్టెప్స్ మీద ఉంటుంది అనమాట ఆ ఎంట్రెన్స్. చూడండి మురమురాలు ఎంత బాగున్నాయో. చెప్పులు పెట్టుకునే ప్లేస్ ఇక్కడ. ఇదే ఎంట్రీ అనమాట, లోపలికి వెళ్ళాలి. రిషి ఫాస్ట్గా రా అమ్మ, టైం అయిపోతుంది, దర్శనంకి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అంటున్నాడు. ఇదే క్యూ లైన్లో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఎట్లా వెళ్ళినా దర్శనం అయ్యే టైంకే అవుతుంది. ఆ గోవిందుడి కృప ఉండాలి మనందరి అందు. టికెట్స్ అయితే ఇచ్చారు. చైల్డ్కి, మెన్కి, చైల్డ్కి టికెట్స్ ఇచ్చారు. రిషికి ఒక దగ్గర, వాళ్ళ నాన్నకు ఒక దగ్గర. ఇంకా వాళ్ళ నాన్నది వీడియో తీయలేకపోయినా రిషిది మాత్రం వీడియో తీసిన. వాళ్ళు అరుస్తున్నారు ఎంతసేపు, అమ్మ వీడియో తీయొద్దని. కానీ మన టాలెంట్ మనం చూపిస్తాం కదా. సో రిషికి గుండె అయిపోతుంది. గోవింద గోవింద అను నాన్న అని చెప్తున్నా. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంకొక పార్ట్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.